హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్సెల్ తెలుగు వీడియోస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము పవర్ బిఐ కోర్స్ ఎలా నేర్చుకోవాలో తెలుసుకుందాము. జనరల్ గా చాలా మంది పవర్ బిఐ కోర్స్ నేర్చుకుంటున్నారు. కాకపోతే డైరెక్ట్ గా పవర్ బిఐ కోర్స్ నేర్చుకోవడం వల్ల కంప్లీట్ గా ఇన్ డెప్త్ నాలెడ్జ్ రాదనమాట. దానికంటే ముందు ప్రీ రిక్విజిట్స్ కొన్ని ఉంటాయి, అవి నేర్చుకోవాలి. అలాగే పవర్ బిఐ కోర్సులో కూడా చాలా మాడ్యూల్స్ ఉంటాయి, అవన్నీ కూడా 1 by 1 కంప్లీట్ గా నేర్చుకుంటేనే మనకు పవర్ బిఐలో కంప్లీట్ నాలెడ్జ్ ను గెయిన్ చేయగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్, పవర్ బిఐ వచ్చేసి 15 days 20 days లేదంటే 30 days లో నేర్చుకుంటే కంప్లీట్ గా రాదు మనకు, ఎందుకంటే దాంట్లో చాలా మాడ్యూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, పవర్ బిఐలో ఫస్ట్ చూసినట్లయితే మనము డేటా సోర్సెస్ ని కనెక్ట్ చేసేసుకొని డేటాని లోడ్ చేస్తాం. లోడ్ చేసిన తర్వాత పవర్ క్వైరీ ఎడిటర్ లోకి వెళ్తే కంప్లీట్ గా మనకు కావాల్సిన ట్రాన్స్ఫర్మేషన్స్ ని చేసుకుంటాము. ఇక్కడ మనకు వచ్చేసి రోస్ కానీ కాలమ్స్ కానీ ఎలా మాడిఫై చేస్తుంటాము, అలాగే న్యూ కాలమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ట్రాన్స్ఫార్మ్ యాడ్ కాలమ్ అని చెప్పేసి 2 tabs ఉంటాయి, వాటిని కంప్లీట్ గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, వ్యూ ట్యాబ్ లో కూడా ఉండే ఆప్షన్స్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. ఈ విధంగా పవర్ క్వైరీ ఎడిటర్ మీద కంప్లీట్ నాలెడ్జ్ తెచ్చుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డేటా మోడలింగ్ ఉంటుంది. ఈ డేటా మోడలింగ్ లో రిలేషన్షిప్స్ ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్స్ మధ్యలో కోఆర్డినాలిటీ ఎలా ఉంటుంది, అలాగే ఫ్యాక్ట్ టేబుల్స్ ఏంటి, డైమెన్షన్ టేబుల్స్ ఏంటి, స్కీమాస్ ఎలా ఉంటాయి, అలాగే డేటా అనేది ఎలా ఫ్లో అవుతుంది. ఈ విధంగా కంప్లీట్ గా డేటా మోడలింగ్ గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. అప్పుడే మనం ఏదైనా ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఇష్యూస్ లేకుండా క్లియర్ గా డేటా మోడల్ ని మనం క్రియేట్ చేయగలుగుతాము. తర్వాత వచ్చేసి ఈ డేటా వీలో టేబుల్ వీలో వచ్చేసి మనకు కావాల్సిన విధంగా డేటాను డిజైన్ చేసుకోవాలి. అంటే ఎక్స్ట్రా ఏదైనా క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ కావాలన్నా, మెజర్స్ కావాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ డాక్స్ చాలా హెల్ప్ అవుతాయి. అలాగే టేబుల్స్ కావచ్చు, క్యాలెండర్ టేబుల్ కావచ్చు, ఏదైనా సరే ఇక్కడ కంప్లీట్ గా క్రియేట్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ రిపోర్ట్ వీలోకి వచ్చేసి కావాల్సిన మెజర్స్ ను క్రియేట్ చేసుకొని తర్వాత విజువలైజేషన్ ని స్టార్ట్ చేస్తాము. ఇదంతా ఒక ప్రాసెస్ అన్నమాట. కానీ చాలా మంది పవర్ బిఐ అంటే ఓన్లీ విజువలైజేషన్, చార్ట్స్ తీసుకొని ఆ చార్ట్స్ లో మనకు కావాల్సిన విధంగా ఫార్మాట్ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. అందుకే తొందరగా అయిపోతుంది, లైక్ 15-20 days లో నేర్చుకోవచ్చు, లేదంటే 30 days లో నేర్చుకోవచ్చు అని అనుకుంటున్నారు. కానీ విజువలైజేషన్ వచ్చేసి ఓన్లీ ఒక ఫ్రంట్ వ్యూలో కనిపించేది మాత్రమే. బ్యాక్ ఎండ్ లో చాలా ప్రాసెస్ ఉంటుంది. విజువలైజేషన్ మనము కావాలంటే ఒక 1 week 10 days లో నేర్చుకోవచ్చు. కానీ ఆ బ్యాక్ ఎండ్ లో జరిగే ప్రాసెస్ అంటే పవర్ క్వైరీ ఎడిటర్ కావచ్చు, డాక్స్ కావచ్చు, డేటా మోడలింగ్ కావచ్చు, ఆ డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ కావచ్చు, ఇవన్నిటికి చాలా టైం తీసుకుంటుంది. కంప్లీట్ గా నేర్చుకోవాలి అండ్ వాటిని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేస్తేనే మనము ప్రాజెక్ట్ లో వర్క్ చేయడం పాసిబుల్ అవుతుంది. కానీ డైరెక్ట్ గా పవర్ బిఐకి వస్తే అంత కంఫర్టబుల్ గా, అంత ఫ్లెక్సిబుల్ గా అనిపించదు. ముందు ఎక్సెల్ ను నేర్చుకోండి, కంప్లీట్ గా అడ్వాన్స్డ్ ఎక్సెల్ ను ఎండ్ టు ఎండ్ మొత్తం నేర్చుకుంటే మీకు అప్పుడు చాలా ఈజీగా అవుతుంది పవర్ బిఐ. ఎలాగంటే మీకు ఎక్సెల్ లో ఫార్ములాస్ ఉంటాయి, అలాగే అక్కడ ట్యాబ్స్ ఉంటాయి. ఎక్సెల్ లో ట్యాబ్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ మనకు ఆ ఆప్షన్స్ అన్ని ఆల్మోస్ట్ పవర్ బిఐ లో కూడా ఉంటాయి. ఎక్సెల్ లో ఉండే పవర్ పివోట్, పవర్ క్వైరీ ఇవన్నీ కూడా మనకు పవర్ బిఐ లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ యూజ్ చేస్తే అక్కడ చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే ఎక్సెల్ లో ఫార్ములాస్ అని తెలియడం వల్ల లైక్ టెక్స్ట్ ఫంక్షన్స్, డేట్ అండ్ టైమ్, అలాగే లుక్అప్ ఫంక్షన్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. అవన్నీ పవర్ బిఐ లో కూడా ఉంటాయి. సో ఇక్కడ నేర్చుకోవడం వల్ల పవర్ బిఐ లో మనం చాలా ఈజీగా ఇంప్లిమెంట్ చేయగలుగుతాము. ఇంకా చెప్పాలంటే అడ్వాన్స్డ్ ఎక్సెల్ కి నెక్స్ట్ లెవెల్ పవర్ బిఐ అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఎక్సెల్ కూడా ఒక రిపోర్టింగ్ టూల్, అలాగే పవర్ బిఐ కూడా ఒక రిపోర్టింగ్ టూల్. మైక్రోసాఫ్ట్ వాళ్ళను ఎక్సెల్ కు నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగా పవర్ బిఐ ని ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని ఎవ్రీ మంత్ అప్డేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి పవర్ బిఐకి వెళ్లే ముందు ఎక్సెల్ ను కంప్లీట్ గా నేర్చుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు ఎక్కడ ఏ ప్రాజెక్ట్ లో వర్క్ చేసినా ఎవ్రీడే ఎక్సెల్ ను కంపల్సరీగా యూజ్ చేయాల్సి ఉంటుంది. మనకు వచ్చే రిక్వైర్మెంట్ కావచ్చు, లేకపోతే డేటాను వాలిడేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. పవర్ బిఐ రిపోర్ట్ లో వచ్చిన రిజల్ట్ మనం ప్రాపర్ గా వచ్చింది అని ప్రూవ్ చేయాలంటే వాలిడేషన్ చేయాలి. అక్కడ ఎక్సెల్ కంపల్సరీగా అవసరం అవుతుంది. లైక్ పివట్ టేబుల్స్ కావచ్చు, వీలుకప్ కావచ్చు, డిఫరెంట్ ఫంక్షన్స్, సార్టింగ్, ఫిల్టర్, ఇట్లాంటివన్నీ మల్టిపుల్ ఆప్షన్స్ డేటా వాలిడేషన్ అప్పుడు కూడా యూజ్ చేస్తాము. సో ఎక్సెల్ లో జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. కంపల్సరీగా మీరు ఎక్స్పర్ట్ లెవెల్లో ఎక్సెల్ నేర్చుకుంటే పవర్ బిఐకి ఈజీ అవుతుంది. అలాగే మనం ఏదైనా ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఎక్సెల్ ను ఎక్కువగా యూజ్ చేస్తాం, అక్కడ కూడా చాలా ఈజీ అవుతుంది. తర్వాత వచ్చేసి సీక్వెల్. కంపల్సరీగా సీక్వెల్ నాలెడ్జ్
ఎక్స్‌పర్ట్ లెవెల్‌లో ఉండాలి మనకు. ఎందుకంటే ఇప్పుడు పవర్ బిఐ అంటే ఓన్లీ పవర్ బిఐ కాకుండా ఫుల్ స్టాక్ పవర్ బిఐ, పవర్ బిఐ డెవలపర్ ఇలా డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. అక్కడ సీక్వెల్‌ను కంపల్సరీగా ఇన్ డెప్త్‌గా అడుగుతున్నారు. సో చాలామంది ఎక్సెల్, సీక్వెల్ నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్‌గా పవర్ బిఐ నేర్చుకుంటారు. సో అప్పుడు మనకు 100% పవర్ బిఐ వచ్చినట్టుగా ఉండదు. అలాగే మనము సీక్వెల్‌ని వచ్చేసి ఎక్కువగా డేటా సోర్స్ కింద యూజ్ చేస్తాం పవర్ బిఐలో. అలాగే వ్యూస్ కానీ, స్టోర్డ్ ప్రొసీజర్స్ కానీ, సెలెక్ట్ క్వైరీస్ యూజ్ చేసి డైరెక్ట్ గా సీక్వెల్ నుంచి పవర్ బిఐలోకి డేటాని లోడ్ చేసుకుంటాము. అండ్ నా సజెషన్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ పవర్ బిఐ వచ్చేసి మైక్రోసాఫ్ట్ కాబట్టి వచ్చే ప్రాజెక్ట్స్ అన్ని ఎక్కువగా మనకు సీక్వెల్ సర్వర్ డేటా సోర్స్ ఉంటుంది, లేదంటే అజూర్ సీక్వెల్ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ యూజ్ చేస్తారు. మై సీక్వెల్ కానీ, ఆర్కిల్ కానీ చాలా తక్కువ యూజ్ చేస్తారు. రేర్ కేసెస్ ఎక్కువగా సీక్వెల్ సర్వర్ యూజ్ చేస్తారు మైక్రోసాఫ్ట్ వాళ్ళది. కాబట్టి ఈ మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. అది కూడా చాలా ఇన్ డెప్త్ గా ఓన్లీ కమాండ్సే కాకుండా జాయింట్స్, వ్యూస్, స్టోర్డ్ ప్రొసీజర్స్ ఇలా ఎవ్రీ కాన్సెప్ట్ ను కంప్లీట్ గా సీక్వెల్ సర్వర్ లో నేర్చుకోవచ్చు. ఇలా అన్ని కాన్సెప్ట్స్ ను నేర్చుకోండి. అప్పుడు ఇంటర్వ్యూలో చాలా ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఈ మధ్యలో ఎక్కువగా ఫస్ట్ సీక్వెల్ గురించి అడిగిన తర్వాతనే పవర్ బిఐకి వెళ్తున్నారు. అండ్ క్వైరీస్ కూడా మీరు ఓన్ గా రాసే విధంగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇంటర్వ్యూస్ లో మనల్ని స్క్రీన్ షేర్ చేసి ఆ క్వైరీస్ రాయమని అడుగుతారు. అలాగే లాజిక్స్, డిఫరెన్సెస్ అవన్నీ కూడా అడుగుతారు. అదే విధంగా ఇప్పుడు చాలా మంది డేటా అనలిటిక్స్ కానీ, బిజినెస్ అనలిటిక్స్ కానీ నేర్చుకుంటున్నారు. డేటా అనలిటిక్స్ లో కంపల్సరీగా సీక్వెల్ వచ్చేసి మేజర్ రోల్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ ఎక్సెల్, సీక్వెల్, పవర్ బిఐ, టాబ్ల్యూ, పైథాన్ ఇలా డిఫరెంట్ టెక్నాలజీస్ అన్ని ఉంటున్నాయి. సో డేటా అనలిటిక్స్ వచ్చేసి ఫస్ట్ ఎక్సెల్ కంపల్సరీ టూల్, తర్వాత సీక్వెల్, తర్వాత పవర్ బిఐ. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా పైథాన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టాబ్ల్యూ కంటే పవర్ బిఐ ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా మైక్రోసాఫ్ట్ పవర్ బిఐని యూజ్ చేస్తున్నారు ఎక్కడ చూసినా సరే, బికాస్ ఇది అప్డేటెడ్ వర్షన్. అండ్ టాబ్లీ వచ్చేసి ఏంటంటే ఒక ఓల్డర్ వర్షన్ లాగా చూస్తున్నారు. పవర్ బిఐ వచ్చేసి ఎప్పటికప్పుడు ఎవ్రీ మంత్ అప్డేట్ అవుతా ఉంటుంది, న్యూ ఫీచర్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి క్లయింట్స్ అందరూ ప్రాజెక్ట్స్ అన్నిటిని పవర్ బిఐలో డెవలప్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే టాబ్లీలో ఉండే ప్రాజెక్ట్స్ అని పవర్ బిఐలోకి మైగ్రేట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను ఎలా నేర్చుకోవాలని. ఇప్పుడు చెప్పేది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. చాలా మంది నన్ను అప్రోచ్ అవుతుంటారు. ఎలా అంటే నాకు ఎక్కువ టైం లేదు, 15 days లో 20 days లో పవర్ బిఐ నేర్చుకోవాలి, నేను ఎంత టైం అయినా స్పెండ్ చేస్తాను అని చెప్పి అంటుంటారు. కానీ అది 100% పాసిబుల్ కాదు. మనం చాలా డేస్ వెయిట్ చేసి ఉంటాము. లైక్ కెరియర్ గ్యాప్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అయి ఉండొచ్చు. చాలా ఇయర్స్ డిఫరెంట్ రీజన్స్ వల్ల వెయిట్ చేసి ఉంటాం. కానీ ఇప్పుడు మీరు జాబ్ చేయాలి, జాబ్ కొట్టాలి అనుకుంటే కంపల్సరీగా కొన్ని మంత్స్ ఆఫ్ టైంను స్పెండ్ చేయాలి. ఫస్ట్ ఎక్సెల్ కంప్లీట్గా నేర్చుకోవాలి, తర్వాత సీక్వెల్ సర్వర్ నేర్చుకోవాలి, తర్వాత పవర్ బిఐ నేర్చుకోవాలి. పవర్ బిఐ కూడా మీకు మినిమం కంప్లీట్గా నేర్చుకోవాలంటే 2 to 3 months మినిమం పట్టుద్ది పవర్ బిఐ వచ్చేసి. సో అంత టైం స్పెండ్ చేసి ప్రాజెక్ట్స్ అవన్నీ ప్రాక్టికల్గా చేస్తేనే 100% నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతాము. ఎందుకంటే మనం స్టార్టింగ్ అనుకుంటాం, ఓకే తొందరగా నేర్చుకుందాం, డే మొత్తం కంప్లీట్గా స్పెండ్ చేద్దాం అనుకుంటాం. కానీ అది అవ్వదన్నమాట చాలా మంది. బికాస్ నేను చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాను ట్రైనింగ్లో అండ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని చూశాను. చాలా మంది ఏంటంటే చెప్తారు స్టార్టింగ్, కానీ కొన్ని డేస్ తర్వాత అది ఎక్కువ అయిపోతుంది, బర్డెన్ అయిపోతుంది. ఎక్కువ టైం స్పెండ్ చేయడం పాసిబిలిటీ కాదు. అండ్ ఎంత టైం స్పెండ్ చేసినా సరే ప్రీవియస్ కాన్సెప్ట్స్ మర్చిపోతా ఉంటాము. అండ్ ఎండ్కి వచ్చేసరికి మనకు కంప్లీట్ గా నేర్చుకున్న ఫీలింగ్ అనేది ఉండదు. అండ్ ఇంటర్వ్యూలోకి వెళ్ళినా, మాక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నా సరే మీరు 100% ఇవ్వడం పాసిబిలిటీ కాదు. కాబట్టి ఎవరైనా సరే 15 days 1 month అని అస్సలు పెట్టుకోకండి. ఎక్కువ టైం తీసుకోండి, కంప్లీట్ గా నేర్చుకోండి, ఎక్కువ టైం ప్రాక్టీస్ చేయండి. అండ్ ఎవరైనా సరే ఓకే 15 days లో 20 days లో 1 month లో కోర్స్ నేర్పిస్తామన్నా అయిపోతుందన్నా సరే మీరు జాయిన్ అయితే మీకే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, మనకు ఇవన్నీ నేర్చుకోవాలి, ఒక ప్రాసెస్ లో వెళ్ళాలి. తర్వాత పైథాన్ కూడా నేర్చుకోవచ్చు. పైథాన్ అనేది అంత డిఫికల్ట్ ఏం కాదు, చాలా ఈజీగా ఉంటుంది. పైథాన్ అంటే డేటా అనాలిసిస్ విత్ పైథాన్, డేటా అనలిటిక్స్ వాళ్ళకు కంప్లీట్ గా పైథాన్. అలా కాకుండా డేటా అనాలిసిస్ పర్పస్ లో నేర్చుకోవాలి. పైథాన్ వచ్చేసి మనం ఒక 45 days లో అలా నేర్చుకోవచ్చు కంప్లీట్ గా వచ్చేసి. అది కూడా నేర్చుకుంటే మనకు స్కిల్ సెట్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ సర్టిఫికేషన్స్ చేసుకోండి. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ సర్టిఫికేషన్, సీక్వెల్ సర్టిఫికేషన్ ఇవన్నీ కూడా మనకు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే పవర్ బిఐ సర్టిఫికేషన్, తర్వాత పైథాన్ సర్టిఫికేషన్ కూడా రాసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ వచ్చేసి ఓన్లీ 1 year వ్యాలిడిటీ, మిగతా అన్ని కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ. ఎక్సెల్ కావచ్చు, సీక్వెల్ కావచ్చు, తర్వాత పైథాన్ కావచ్చు, ఒకసారి రాసేసుకుంటే లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఎక్సెల్, సీక్వెల్, పైథాన్ ఎలాంటి సర్టిఫికేషన్స్ మీకు ఏమన్నా చేయాలనుకుంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, మేము వాటికి హెల్ప్ చేస్తాం ఎగ్జామ్స్ కూడా. అలాగే తక్కువ కాస్ట్ లో కూడా అవుతుంది. సో
సో ఈ విధంగా కంప్లీట్ గా బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు పవర్ బిఐ కావచ్చు, ఎక్సెల్, సీక్వెల్, పైథాన్ కంప్లీట్ గా నేర్చుకుంటే అప్పుడు మనం జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతాము. ఎందుకంటే ఓపెనింగ్స్ ఉన్నాయి, కానీ స్కిల్ సెట్ అనేది పర్ఫెక్ట్ గా లేకపోవడం వల్ల ఇంటర్వ్యూస్ లో చాలా మంది సెలెక్ట్ అవ్వట్లేదు. జస్ట్ బేసిక్ నాలెడ్జ్ తో వెళ్ళి ఓన్లీ విజువలైజేషన్ అలా నేర్చుకొని చార్ట్స్ నేర్చుకుంటే మనకు జాబ్స్ రావు. కంప్లీట్ గా నేను చెప్పినట్టుగా మొత్తం నేర్చుకోండి, అప్పుడు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి, మీరు 100% జాబ్ ను కొట్టగలుగుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. మీకు వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి.